పేరు బషీరా అండి. శంకరెడ్డి గారు మా అమ్మాయి వేరే అమ్మాయితో మాట్లాడిందని క్లాస్లో కిందకి పిలిపించి ఎందుకమ్మా మాట్లాడుతున్నా కూడా ఆడు ఎక్కడ ఉందా జుట్టు పట్టుకొని లాగి చెంపల మీద కొట్టి వెనకాల వీపు మీద గుద్దాడు. దేనికి గుద్దావు అని చెప్పి మా అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పినందుకు ఆయన 8 నెలల క్రితం నేను షూస్ కోసం 100 రూపాయలు, యూనిఫామ్ కోసం 100 రూపాయలు, టై కోసం 100 రూపాయలు తీసుకుంటుంటే నేను 8 నెలల క్రితం నేను వెళ్ళి ఆయన్ని నేను అడిగాను, గట్టిగా మాట్లాడాను. అలా మాట్లాడింది ఆయన కడుపులో పెట్టుకొని మా అమ్మాయిని అలా కొట్టాడు. ఇది ఒక్కసారి ఇప్పుడే కాదండి, ఇది గతంలో కూడా 4 సార్లు జరిగింది. నేను వెళ్ళి మా అమ్మాయికి ఏలుకి ఇలా దెబ్బ తగిలింది ఏందండి అంటే మేము కొడితే చదువు వచ్చిద్దమ్మా అని చెప్పాడు. సరే చదువు కోసం ఇలా చేస్తున్నారులే అని చెప్పి మేము ఊరుకున్నాం. లక్షలు ఫీజు కడుతుంది ఎందుకు? ఒక ఆడపిల్లని ఇలా కొట్టినందుక వాళ్ళ పిల్లల్ని కొడితే ఎలానే ఊరుకుంటారా? ఈ రోజు వాళ్ళ అన్నయ్య గారు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎంపీ గారి చేత ఫోన్ చేపిస్తాను, నేను వాళ్ళ చేత ఫోన్ చేపిస్తాను, కేసు తీసుకోవద్దు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. వీళ్ళ దగ్గర డబ్బు ఉందని చెప్పి అహంకారం చూపిస్తున్నారు. మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాము, ఏ నష్టం చేయించలేము, మాకు చదువు లేదు, వాళ్ళకి చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఏమనకుండా జస్ట్ వెళ్ళి అడిగినందుకు సీసీ ఫుటేజ్ తీయమంటే సీసీ ఫుటేజ్ చేయలేదు. మా అమ్మాయిని 10th క్లాస్లో చదివించాలని చెప్పారు. నీకు ఫీజు కట్టాలంటే తల్లిదండ్రులు అడగాల, పిల్లల్ని హింసించేది ఏంది, మోకాళ్ళ మీద కూర్చోబెట్టేది ఏంది? ఎందుకు పెట్టారు మీరు స్కూల్స్? ఆ మనుషులు తీసుకొని మీరు లక్షలు పట్టి కోట్లు పెట్టి మీరు ఇల్లులు కట్టుకోవడానికి, విల్లాలు కట్టుకోవడానికి మీరు రాత్రిళ్ళు చదువుకోవడానికి కట్టారా? మీరు మా పిల్లల్ని కొట్టారు. మీ పిల్లల్ని కొడితే మీరు ఊరుకుంటారా? మేము ఏం చేయకుండా వచ్చామని ఈ రోజు వరకు ఇప్పుడు వరకు కూడా మేము గంట నుంచి ఇక్కడ కొట్టుకుంటుంటే 2 గంటల నుంచి మా అమ్మల్ని మా పిల్లల్ని బయట కూర్చోబెట్టి అతని వాళ్ళ అన్నయ్య వారు వస్తే లోపల కూర్చోబెట్టి ఏసీ రూమ్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు దీనికి ఏం చెప్పాలి, ఏం న్యాయం చెప్తారు మీరు? నేను ఎంపీకి ఫోన్ చేశాను, సీఎంకి ఫోన్ చేశానని చెప్తున్నాడు ఆయన. మాకు రాజకీయం పలుకుబడి ఉంది, మీరేం చేస్తారని అడుగుతున్నాడు ఆయన. నువ్వు 100 మందిని తీసుకొస్తే ఏమైనా చేయగలవా అంటున్నాడు. నాకు ఏదో 100 మంది ఉంటే నా పిల్లల్ని నువ్వు కొట్టితే మేము ఏం చేయకుండా ఎందుకు వచ్చాము? మేము దేనికి వచ్చాము? మేము ఇదే మాకు మీకు రాజకీయం పాలం ఏమంటున్నాడు? మా ఇష్టం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా ఇష్టం ఏం చేస్తావు? సీసీ ఫుటేజ్ తీయమంటే తీయలేదు ఆయన. నా కొడుకు నా భర్త వెళ్ళి అడిగితే ఇంకా నెడుతున్నాడు ఆయన. తప్పు చేయలేనప్పుడు సీసీ ఫుటేజ్ చూపించాలి కదా, ఎందుకు చూపించలేకపోయావు నువ్వు? ఎందుకు చూపించలేకపోయావు? నేను ఎంపీకి ఫోన్ చేశానమ్మా, కేసు తీసుకోవద్దు, ఇప్పుడు దాకా సంతకం పెట్టలేదు నా కూతురు. ఎస్ఐ గారమ్మ రాసి ఇవ్వమ్మా, మేము తీసుకుంటామని చెప్పారు. అది విషయం. నాకు మాత్రం న్యాయం జరగాల, ఆయన అరెస్ట్ అవ్వాలా, నా పిల్లలు చదువుకోవాలా. నా కూతురు పెద్ద కూతురు సర్టిఫికేట్ కూడా ఆయన దగ్గరే ఉంది, 10th క్లాస్ది, అది కూడా ఇవ్వనంటే సరే 1,25,000 నేను ఫోన్ పే చేసి అది నా దగ్గర ఉంది ప్రూఫ్. ఆయన లాక్డౌన్లో కూడా మేము ఫీజు కట్టలేదని చెప్పాడు. సరే మధ్యలో నేను జాయిన్ చేశానని ఆ ఫీజు కూడా వేసుకోయా, 1,60,000 అయింది నీ ఫీజు అన్నాడు. నేను 50,000 ఇస్తానన్నా, అది కూడా కడుపులో పెట్టుకున్నాడు. నా కూతుర్ని కొట్టినందుకు అతనికి కఠినమైన చర్యలు తీసుకొని శిక్ష పడేలా చూడాలి. 10th క్లాస్ చదువుతున్నాను ఆక్స్ఫర్డ్ స్కూల్లో. ఇప్పుడు మాకు డైరెక్టర్ సార్ మేము ఏం మాట్లాడకపోయినా పిల్లల్ని మాట్లాడుతున్నా అని చెప్పి కిందకు వచ్చి కొట్టారండి మమ్మల్ని. రీజన్ ఏం లేకుండానే కొట్టి ఎందుకు సార్ కొడుతున్నా అంటే ఆపు అని చెప్పి ఫీజు కొట్టలేదని హింసించి 3 గంటల కింద నీళ్ళు అని చెప్పించారండి. మళ్ళీ ఇప్పుడు మేము కంప్లైంట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తే కంప్లైంట్ తీసుకోవట్లేదండి. వాళ్ళేమో లోపల హ్యాపీగా ఉన్నారు, మమ్మల్ని ఏమో బయట నించోబెట్టారండి. మా కంప్లైంట్ తీసుకోవట్లేదు అంటున్నారండి. సార్ ఇప్పుడు వేరే వాళ్ళు పిల్లలు మాట్లాడుతున్నారు సార్, మామూలుగా ఇప్పుడు పెన్నులు కానీ అలా ఏమైనా మాట్లాడుతుంటే ఆయన కింద పిలిపించి ఏ రీజన్ లేకుండానే కొడుతున్నారు సార్. ఇంకా చాలా మంది పిల్లల్ని కొడతారు సార్, ఆడపిల్లల్ని ఎలా పడితే అలా కొట్టేస్తున్నారు. జుట్టు పట్టుకొని లాగి చంపల మీద వెనకాల ఈపు మీద గుద్దేశారు సార్. నేను వాళ్ళ కాళ్ళ దగ్గర పడ్డాను సార్ కిందకి పోయి. డైరెక్టర్ పేరు శంకరెడ్డి సార్, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రకాష్ నగర్ దగ్గర. శంకరెడ్డి సార్ నన్ను కొట్టారు నా కాళ్ళ ఈపు. ఆయన రాలేదండి, రాజిరెడ్డి సార్ వచ్చారు. ఆయనేమో లోపల హ్యాపీగా కూర్చున్నారు, మమ్మల్ని ఏమో బయట ఏమో నించోబెట్టారు. కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లా, మళ్ళీ కంప్లైంట్ తీసుకోవట్లేదండి. మేము కంప్లైంట్ తీసుకోమంటున్నాం, పైన లోపల ఏమో రాజిరెడ్డి సార్ మాట్లాడుతున్నారు.